గులాబ్ జామున్ చేయాలంటే బయట మార్కెట్లో దొరికే ప్యాకెట్లు తీసుకొచ్చి గులాబ్ జామున్ చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా కప్పు గోధుమ పిండితో ఇంట్లోనే ఎంతో రుచిగా గులాబ్ జామున్లు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ గులాబ్ జామున్స్ వచ్చేసి మనం బయట మార్కెట్లో దొరికే గులాబ్ జామున్ పౌడర్తో చేస్తే ఎంత రుచిగా ఉంటుందో ఆ రుచికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు పాలపిండి, మిల్క్ పౌడర్ అండి, దాంతోపాటు 1 పావు స్పూను తినే సోడా, 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ పాలు వేసుకోండి. ఈ మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి నీళ్లు కొద్దిగా వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు మనకు ఈ పిండి మొదట్లో కలుపుకునేటప్పుడు కాస్త జిగురుగా ఉండి చేతులకు గిన్నెకు చుట్టుకుపోతూ ఉంటుంది. కాస్త కలుపుకోవటానికి ఇబ్బందిగా ఉంటుంది. అయితే నిదానంగా కలుపుకునే కొద్దీ ఈ పిండి మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. ఇలా ఒక 5 నుండి 10 నిమిషాల పాటు నిదానంగా కలుపుకుంటే మన చేతులకు పట్టిన పిండి కూడా వచ్చేస్తుంది. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మనం గులాబ్ జామున్ చేసుకోవటానికి పిండిని ఎంత మెత్తగా కలుపుకుంటామో అలా కలుపుకోండి. తర్వాత దీనిపైన కొద్దిగా నెయ్యి వేసి ఆ నెయ్యిని ముద్దపైనంతా రుద్ది మూత పెట్టేసి ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకోండి. పావుగంట తర్వాత చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని పిండిని కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో ఉండల్లాగా చుట్టుకోండి. మనం గులాబ్ జామున్ చేసుకునేటప్పుడు ఉండలను ఎక్కడ పగుళ్ళు లేకుండా ఎలా చేసుకుంటామో వీలైనంత వరకు పగుళ్ళు లేకుండా చేసుకోండి. ఇలాగే మిగిలిన పిండి మొత్తంతో కూడా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత వీటిల్ని వేయించుకోవటానికి సరిపడా నూనె పెట్టుకుని నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న గులాబ్ జామున్ ఉండలను దీనిలోకి వేసుకుందాము. ఈ గులాబ్ జామున్లు వేయించుకోవటానికి మనకు నూనె మరీ ఎక్కువగా వేడెక్కాల్సిన అవసరం లేదండి. కొద్దిగా వేడెక్కగానే ఈ ఉండలను దీనిలోకి వేసుకోండి. నూనెలోకి వేయగానే మనకు ఉండలు వెంటనే రంగు మారిపోతాయి. అలాగే వీటిల్ని సన్నని మంట మీద మాత్రమే వేయించుకోవాలి. లేదంటే గులాబ్ జామున్ త్వరగా రంగు మారిపోతుంది. లోపల మాత్రం ముద్దగానే ఉంటుంది. తినేటప్పుడు అస్సలు బాగోదు. అందుకే సన్నని మంట మీద మాత్రమే వీటిల్ని వేయించుకోండి. నూనెలో వేయగానే కాస్త పగుళ్ళులా కనిపించినప్పటికీ మనం వేయించుకునే కొద్దీ అలా ఏమీ కనిపించకుండా ఉంటాయండి. మనం గులాబ్ జామున్లు ఎలా వేయించుకుంటామో వీటిని కూడా అంత రంగు వచ్చేంత వరకు సన్నని మంట మీద వేయించుకోండి. గులాబ్ జామున్లు వేగినప్పుడు గులాబ్ జామున్ల నుండి మనకు బుడగలు అనేవి కాస్త తక్కువగా వస్తూ ఉంటాయండి. అప్పుడు చూసి వీటిల్ని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోండి. తర్వాత పాకం కోసం స్టవ్ పైన వేరొక గిన్నె పెట్టుకోండి. ఈ గిన్నెలోకి 2 కప్పులు పంచదారను వేసుకోండి. ఈ పంచదారకు 2 నుండి 3 కప్పుల వరకు నీళ్లను వేసుకోండి. మీకు పాకం ఎక్కువగా కావాలనుకుంటే నీళ్లను కాస్త పెంచుకోవచ్చు. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి పాలపిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో నీళ్లు పంచదార కూడా వేసుకోండి. మీరు స్వీట్ను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పంచదారను ఇంకాస్త పెంచి కూడా వేసుకోవచ్చు. ఇలా పంచదార మొత్తం కూడా కరిగేంత వరకు ఉడికించుకుంటూ ఉండండి. పంచదార కరిగి ఇలా తెరలేటప్పుడు దీనిలోకి 2-3 యాలకులను దంచి ఈ యాలకులను కూడా వేసుకోండి. మనకు పంచదార పాకం వచ్చేసి పంచదార మొత్తం కరిగి 1-2 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మనం గులాబ్ జామున్కు పాకం ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గులాబ్ జామున్లు వేసుకుని ఒకసారి పాకంలో మొత్తం కలుపుకోండి. తర్వాత మూత పెట్టేసి స్టవ్ను ఆన్లోనే ఉంచి 2 నుండి 3 నిమిషాల పాటు పాకంలో గులాబ్ జామున్లను ఉడకనివ్వండి. ఇలా చేయటం వలన పాకం గులాబ్ జామున్కు బాగా పడుతుంది. ఈ గులాబ్ జామున్లు చల్లారిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా దేన్నైనా వాడొచ్చండి. నేను పిస్తాతో గార్నిష్ చేస్తున్నాను. ఈ గులాబ్ జామున్లు చల్లారిన తర్వాత పాకం బాగా పట్టి చాలా రుచిగా ఉంటాయండి. మరి ఎప్పుడూ గులాబ్ జామున్లు బయట నుండి ప్యాకెట్ తెచ్చి చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఈ తీరులో గులాబ్ జామున్ చేసి చూడండి. తప్పకుండా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. సాయంత్రం టైంలో స్పెషల్గా ఏదైనా చేయాలనిపించినప్పుడు కానివ్వండి, ఇంటికి బంధువులు వచ్చినప్పుడైనా, పుట్టినరోజు, పెళ్లి రోజులు ఇలా ఎప్పుడైనా కూడా చాలా సులువుగా చేసుకోవచ్చండి ఈ గోధుమ పిండితో చేసే గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.